నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ న్యూస్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బొడ్డమ్మ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. పట్టణ గంగపుత్ర మహిళలు గౌరీదేవిని ఘనంగా పూజించి ఆటపాటల నడుమ బొడ్డమ్మను ఊరేగించి అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. దీన్ని బొడ్డమ్మగా కొలుసుకుంటారు. బోయవాడ నుండి తరతరాలుగా వస్తున్న ఈ బతుకమ్మ పండుగని పెద్దలు పిల్లలు అందరూ సంప్రదాయం ప్రకారం మా బోయవాడ నుండి ప్రతి సంవత్సరం ఇలాగే కొలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు ఈ బతుకమ్మ ఎత్తుకుంటే పెళ్ళైతుందని ఒక నమ్మకం. దాంట్లో ఉన్న గౌరమ్మ కూడా ప్రతి సంవత్సరం ఒకరికి పిల్లలు కాని వాళ్లకు గౌరమ్మ వేస్తారు. ముందుగా గంగపుత్ర సోదరి మనులందరికీ కూడా బొడ్డమ్మ పండుగ శుభాకాంక్షలు. మన ధర్మపురిలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఊరు చుట్టూ బొడ్డమ్మ అనేటువంటి పండుగ. మామూలుగా మనందరం కూడా ఎంగిటి పూల బతుకమ్మతో మొదలై 8 రోజులు బతుకమ్మను పూజించుకొని 9వ రోజు సద్దుల బతుకమ్మగా మనము ఊరేగింపుగా చేసుకొని చాలా పెద్దగా చేసుకుంటాము. కానీ ఇక్కడ ఈ బోయవాడ సోదరి మనులు చేసేది ఏంటి అని అంటే, వీళ్ళందరూ యూనిటీగా ఇంటింటికి కాకుండా ఈ సంఘం తరఫున మొత్తం ఒకే బతుకమ్మను పేర్చి మా ఇంటి గౌరమ్మగా ఆడపడుచుగా పేర్చి ఇక్కడ వచ్చి అందరూ ఒకే బతుకమ్మను దాని చుట్టూ కూడా ఆరాధిస్తూ పేర్చి తరతరాలుగా వస్తున్నటువంటి వీళ్ళకు ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము. ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బొడ్డమ్మను ఎత్తుకోవడం కానీ, లేదా పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే వారు దీన్ని తీసుకొని వచ్చినట్లయితే వారికి సంవత్సరం తిరిగేలోపు పెళ్లి అవ్వడం, సంతానం కలగడం అనేటువంటి జరుగుతుందనేటువంటిది ఈ గంగపుత్రుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకంగా అది నిజమవుతుందని కూడా చాలా మంది చెప్తున్నారు. సో ఇటువంటి ఆచారం ఉన్నటువంటి ఈ ధర్మపురిలో నిర్వహించడంలో ఓన్లీ గంగపుత్ర సోదరి మనులే కాకుండా మమ్మల్ని కూడా భాగస్వాములుగా ప్రతి సంవత్సరం చేస్తారు. అందుకు చాలా సంతోషిస్తూ మరొక